రైల్వే రీజనింగ్ అమ్మా. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇటు నార్త్, ఇటు సౌత్, ఇటు ఈస్ట్, ఇటు వెస్ట్. ఇది కనుక గుర్తుపెట్టుకుంటే ఒక మార్క్ వస్తుంది. ఇంకా చేసేద్దాం. ఇవన్నీ కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ ప్రశ్నలేనమ్మా. శరత్ అనేవాడు ఉన్నాడంట. మనోడు ఏం చేశాడంటే పాయింట్ వై దగ్గర నుంచి 9 కిలోమీటర్లు సౌత్కి వెళ్ళాడంట. సౌత్ అంటే ఇదిగోండి ఇలా కిందకు ఉంది కదా, ఇది పాయింట్ వై. ఇక్కడ నుంచి 9 కిలోమీటర్లు వెళ్ళాడు, ఇలా వెళ్ళాడు. ఆ తర్వాత ఒక లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. లెఫ్ట్ టర్న్ అంటే ఇటు 19 కిలోమీటర్లు అలా ట్రావెల్ చేశాడు. ఇదిగోండి ఇది మొత్తం 19 కిలోమీటర్లు. ఆ తర్వాత ఒక రైట్ తీసుకున్నాడమ్మా. ఇదిగోండి ఇలా రైట్ తీసుకుని 23 కిలోమీటర్లు వెళ్ళాడు. ఇదిగోండి ఇలా వెళ్ళాడు, ఇది 23 కిలోమీటర్లు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో రైట్ తీసుకుని 8 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. ఇదిగోండి 8 కిలోమీటర్లు ఇలా వెళ్ళాడు మనోడు. ఇక్కడ 8 అని రాసుకోగానే మీరు ఏం చేయాలి తెలుసా? ఇక్కడ 8 పెట్టుకోవాలి. ఇది మొత్తం 19 కాబట్టి ఇది 11 అనుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక రైట్ టర్న్ తీసుకొని 17 కిలోమీటర్లు వెళ్ళాడు. ఇది 8 అండి. ఇలాగా ఒక 17 కిలోమీటర్లు వెళ్ళాడు. అప్పుడు ఇక్కడ కూడా 17 కదా, 23ని పక్కన పెట్టేసి, సో ఇది కూడా ఒక 17, ఇది మొత్తం 23 కాబట్టి ఇది ఒక 6 అని పెట్టుకోవాలి. ఇలా 17 కిలోమీటర్లు వెళ్ళాక ఒక లెఫ్ట్ తీసుకొని 11 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. ఇదంతమ్మా 11 కిలోమీటర్లు. నన్ను ఏమడిగాడు? షార్టెస్ట్ డిస్టెన్స్ అడిగాడు. అది కూడా ఎక్కడికి? పాయింట్ వైని మనం రీచ్ అవ్వాలంట, అది ఏ డైరెక్షన్లో ఉందని అడిగాడు. జాగ్రత్తగా చూడండి అమ్మా. పాయింట్ జెడ్ నుంచి పాయింట్ వైకి ఇది ఒక 6 కిలోమీటర్లు, ఇక్కడ ఒక 6 ఉంది. ఎందుకు చెప్పిన 6 అని? ఇది 6 అయితే ఇది కూడా 6 కదా, సో ఇది ఒక 9 కిలోమీటర్లు. ఎంత? 9 + 6 + 6 21. ఆన్సర్లో 21 ఉండాలి. ఇదే మన ఆన్సర్. సపోజ్ 2 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి. పాయింట్ వై అనేది పైన ఉంది కదా, ఇలా పైకి వెళ్తున్నామంటే నార్త్ దగ్గరికి వెళ్తున్నాం అని అర్థం. 21 ఉండాలి, నార్త్ ఉండాలి. అదే మన ఆన్సర్. సమ్ గోల్డ్స్ ఆర్ సిల్వర్. గోల్డ్స్ అన్ని సిల్వర్ అవుతున్నాయి. ఇది గోల్డ్ అమ్మ. సమ్ సిల్వర్స్ ఆర్ డైమండ్స్. సిల్వర్స్ అన్ని సమ్ సిల్వర్స్ అన్ని డైమండ్స్ అవుతున్నాయి. అన్నీ సమ్లే ఉన్నాయి. తర్వాత చూడండి ఏమడిగాడు? సమ్ డైమండ్స్ అనే గోల్డ్ అవుతున్నాయా? ఇక్కడ డైమండ్స్ ఉంది, ఇక్కడ గోల్డ్ ఉంది. ఆ 2 సర్కిల్స్ అసలు కలవట్లేదు కదా, ఇది కాదు. మళ్ళీ తర్వాత సమ్ సిల్వర్స్ ఆర్ గోల్డ్. ఇక్కడ సిల్వర్ ఉంది, ఇక్కడ గోల్డ్ ఉంది. చూడండి, సమ్ సిల్వర్స్ ఆర్ గోల్డ్ అవుతుంది కదా, సో కన్క్లూజన్ టు ఫాలోస్ ఎక్కడుంది? ఇదే మన ఆన్సర్. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్లు ఉంటాయి, ప్రాక్టీస్ చేయండి, తప్పదు. అలాగే ఇప్పుడు ఈ బిట్టు నేను చెప్పడానికన్నా ముందు మీరు ఒకటి నేర్చుకోండి. మొన్న ఒక రీజనింగ్ క్లాస్ చెప్పా, అది చూశాక ఈ బిట్టు ప్రాక్టీస్ చేయండి. డీకే హెచ్ఓ అని ఇచ్చాడమ్మా. డి అంటే ఎంత? ఏబిసిడిలో 4, కే అంటే 11, హెచ్ అంటే 8, ఓ అంటే 15. 4కి 4 కలిపితే 8, 11కి 4 కలిపితే 15. చాలు, ఇంకేమీ రాయొద్దు, ఇంకెక్కడే ట్రై చేద్దాం. ఆర్ అంటే ఎంత? 18. 18కి 4 కలిపితే 22 కదా, సో వి 22 సరిపోయింది. వై అంటే ఎంత? 25. సి అంటే ఎంత? 29 కానీ 3 కానీ. ఏబిసిడి ప్రకారం అయితే 3, అదే వై దగ్గర నుంచి మళ్ళీ వై తర్వాత మళ్ళీ ఏబిసి అంటే 29. సో వై అంటే 25, సి అంటే 29. ఇది సరిపోయింది. 2 ఆప్షన్స్ కరెక్ట్గానే ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది రాంగో మనం చెక్ చేస్తే సరిపోతుంది. క్యూ అంటే 17 అమ్మ, యూ అంటే 21 సరిపోయింది. అలాగే ఎక్స్ అంటే ఎంత? 24. మళ్ళీ 4 కలిపితే 28 రావాలి. 28 అంటే ఎంత ఏబిసిడిలో? బి. బి అంటే వై అంటే 26, మళ్ళీ ఏ అంటే 27, బి అంటే 28. అలా కాకుండా మీరు ఏ నుంచి తీసుకుంటే బి అంటే 2. సో ఇక్కడ బి ఉంది కదా, ఇది కూడా సరిపోయింది. ఆన్సర్ ఏంటమ్మా? 4th ఆప్షన్. జాగ్రత్తగా వెరిఫై చేసుకొని చేయాలి. బిట్ అంతా చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఇచ్చిన 4గిట్లో
ఏది రాంగ్ అని అడిగాడు కాబట్టి 4 ఖచ్చితంగా చెక్ చేయాలి. చూడండమ్మా, పి ఈజ్ రిలేటెడ్ టు కే అని అడిగాడు, ఇలా మనకి ఇచ్చాడు. మైనస్ అంటే అర్థం ఏంటమ్మా? బ్రదర్. ఇంటూ అంటే చూడండి ఇక్కడ ఇంటూ ఉంది కదా, ఇంటూ అంటే వైఫ్, డివైడెడ్ బై అంటే ఫాదర్. ఇంకా చేసేద్దాం. క్యూ మైనస్ ఉంది కాబట్టి బ్రదర్, క్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఆర్. తర్వాత ఇంటూ ఉంది, ఆర్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎవరికి? పీ కదా. ఆర్ అనేది వైఫ్ అయితే పీ అనేవాడు ఖచ్చితంగా హస్బెండ్, మేలే అవుతాడు కదా. అలాగే పీ డివైడెడ్ బై అంటే ఏంటి? ఫాదర్. పీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎస్. అలాగే ఎస్ మైనస్ అంటే ఎస్ అనేది ఏంటిది? బ్రదర్. ఎస్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ టీ. అలాగే టీ పక్కన ప్లస్ ఉంది, ప్లస్ అంటే ఏంటి? ఇక్కడ ఉంది చూడండి, మదర్. టీ ఈజ్ ద మదర్ ఆఫ్ కే. నన్ను ఏమడిగాడు? హౌ ఈజ్ పీ రిలేటెడ్ టు కే? పీ ఏమవుతాడమ్మా? కేకి గ్రాండ్ ఫాదర్. ఇక్కడ అలా లేదు కదా, మరి ఎలా చదవాలి? కేకి ఒక మదర్ ఉంటాడు, మదర్కి ఒక ఫాదర్ ఉంటాడు, అంటే మదర్స్ ఫాదర్. 4th ఆప్షన్. ఈ బిట్లో ఉన్న లాజిక్ ఏంటంటే, ఇంకొంచెం బిట్ ఇలాగే ఇచ్చి ఇంకొంచెం డిఫికల్ట్గా ఇవ్వాలంటే క్వశ్చన్ ఎగ్జామినర్ ఎలా అడగొచ్చు అంటే, చూడండి ఇక్కడ ఏ బదులు ఇక్కడ బి ఇక్కడ ఏ అని, అలాగే ఇక్కడ ఏబి అని, మళ్ళీ ఇక్కడ బి ఇక్కడ ఏ అని ఇవ్వచ్చు. అంటే ఒకసారి ఏమో మీరు ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి అని చదవాలి, రెండోసారి ఏమో ఇప్పుడు బి ఇంటూ ఏ అని కనుక మీకు ఎగ్జామినేషన్లు ఇస్తే ఏమని చదవాలి? ఇక్కడ బి ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఏ అని చదవాలి. మనకి ఎంతో వచ్చింది అని కాకుండా పైన ఇచ్చిన డేటాను ఒకసారి మనం ఖచ్చితంగా చూసే బిట్ చేయాలి. రీజనింగ్లో ఎలాస్టిక్ అని ఒక వర్డ్ ఉందమ్మా, ELASTIC. రాసేటప్పుడే కొంచెం దూరంగా రాసుకుంటే మంచిది. ఓవెల్ అంట, అసలు ఓవెల్ అంటే ఏంటి? ఆల్ఫాబెట్స్లో AEIOU వీటిలోనే ఓవెల్స్ అంటారు కదా. వీటిలో ఓవెల్స్ ఏంటి? E1, A1, I1. ఈ ఓవెల్స్ అన్నీ ఎలా అవుతాయంట? నెక్స్ట్ వచ్చే లెటర్ కింద అయిపోతాయంట. అంటే ఈ తర్వాత ఎఫ్ వచ్చుద్ది, ఏ తర్వాత బి వచ్చుద్ది, ఐ తర్వాత జే వచ్చుద్ది. అలాగే అండ్ ఈచ్ కాన్సనెంట్ ఈస్ చేంజ్ టు ది లెటర్ ఫాలోయింగ్. తర్వాత వచ్చేది కూడా తర్వాత లెటర్ అయిపోతుందంట. అంటే మొత్తం అన్నీ ఒకేలా ఉంటాయని అర్థం. ఎల్ తర్వాత ఎమ్, ఎస్ తర్వాత టీ, టీ తర్వాత యు, సి తర్వాత డి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ విల్ బి 4th ఫ్రమ్ ది రైట్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ ది ఫామ్? 4th ఫ్రమ్ ది రైట్ అంటమ్మా. 1, 2, 3, 4. టీ ఎక్కడుంది? ఇదే మన ఆన్సర్. చూడండి, ఈ రెండింటిని ఇలా చూడంగానే అయిపోవాలి బిట్. ఇది 13 6 78, 22 5 110, 12 8 96 పెట్టేసి వెళ్ళిపోవాలి. హైడ్రోమీటర్ HYDROMETER రాసినప్పుడే కొంచెం దూరంగా రాయాలి. ఈచ్ లెటర్ ఇన్ ద వర్డ్ ఈజ్ చేంజ్డ్ టు లెటర్ ప్రిసీడింగ్ ఇన్ ఇట్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. దీనికన్నా ముందు వచ్చే లెటర్ ఉండాలంట. హెచ్కు ముందు లెటర్ ఏంటమ్మా? జి. వైకి ముందు ఎక్స్, డికి ముందు సి ఉంటుంది, సిడి కదా. ఆర్కి ముందు క్యూ, ఓకి ముందు ఎన్, ఎంకి ముందు ఎల్, ఈకి ముందు డి, అలాగే టీకి ముందు ఎస్, ఈకి ముందు డి, ఆర్కి ముందు క్యూ. దెన్ ఆల్ ద లెటర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇప్పుడు వీటిలన్నిటిని మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. ఫస్ట్ అన్నిటికన్నా ఏ ఎక్కడా లేదు, బి ఎక్కడా లేదు, సి ఉంది కదా, సి ముందు రాయాలి. సి తర్వాత డి ఉందా? ఉంది. 1 2 డీలు ఉన్నాయి, సిడిడి. డి తర్వాత జి ఉంది, ఎల్ ఉంది, ఎన్ ఉంది, క్యూ 2 క్యూలు ఉన్నాయి. ఇంకెంతటితో ఆపుదాం. నన్ను ఏం అడిగాడో చూద్దాం. చూడండి,
ఫిఫ్త్ లెటర్ ఫ్రమ్ ది రైట్ అంట. ఇక్కడ 2 లెటర్లు నేను వదిలేసా. రైట్ నుంచి ఫిఫ్త్ లెటరే కావాలి. 1, 2, 3, 4, 5 ఎన్ సరిపోయింది. ఈ 2 నేను వదిలేసా. మీరు గమనించారో లేదో. ఇంకొంచెం బిట్ కనుక ముందు చదువుంటే ఇక్కడ వరకు చదువు ఆపేసేవాడిని. ఇవి కూడా రాసేవాడిని కాదు. చెప్పాను కదా, రీజనింగ్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. టీఆర్పిఎంకే అనేది ఇది అయిందంట. అలాగే LHJEC అనేది ఇది అయిందంట. KIGBD అనేది ఏమవుతుందని అడిగాడు. కొంచెం జాగ్రత్తగా చూడండి. లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేద్దాం ఒకసారి. ఇక్కడ K ఉంది, O ఉంది. K O అవ్వాలంటే ఏమవ్వాలమ్మా? K అంటే 11, O అంటే 15 అంటే ఒక 4 కలిపితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ చెక్ చేద్దాం. C అంటే 3, చివరి లెటర్ ఇక్కడ G కదా, G అంటే 7, 3కి 4 కలిపితే 7 సరిపోయింది. ఇక్కడ చివరి లెటర్ ఏంటి? B 2, 2కి 4 కలిపితే 6, 6 ఉన్న లెటర్ ఏంటమ్మా? F ఉండాలి. ఇది కాదు, ఇది కాదు. ఇప్పుడు 4th లెటర్ చెక్ చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ M ఉంది. M అంటే ఎంత? 13. Q అంటే ఎంత? 17. 13కి 4 కలిపితే 17. అలాగే ఇక్కడ కూడా 4th లెటర్ ఏంటి? D కదా. D అంటే ఎంత? 4. 4కి 4 కలిపితే 8. 8 ఉండే లెటర్ ఏంటమ్మా? H ఉండాలి. ఇక్కడ I ఉంది. ఇదే మన ఆన్సర్. అలా కాకుండా నీట్గా ఇలా రాసుకొని కూడా చేయొచ్చు. చెప్తాను చూడండి. XVTQO. T అంటే ఎంత? 20. X అంటే 24. V అంటే 18. సారీ, R అంటే 18. V అంటే 22. P అంటే 16. T అంటే 20. M అంటే 13. Q అంటే 17. K అంటే 11. O అంటే 15. లాజిక్ ఏంటమ్మా? 20కి 4 కలిపితే 24, 18కి 4 కలిపితే 22, 16కి 4 కలిపితే 20. ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. నేను ఇలా రాయకుండా టైం వేస్ట్ అవుతుందని డైరెక్ట్గా అక్కడే చెప్పేశా. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ బ్రైట్ యాజ్ ఏ డే అనేది ఇది అవుతుందంట. అలాగే డే అండ్ నైట్ అనేది ఇది అవుతుందంట. హౌ ఈజ్ డే? డే అనేది ఏమవుతుంది? కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూసి పెట్టేసి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ బ్రైట్ యాజ్ ఏ డేలో ఒకే ఒక డే ఉంది. ఇక్కడ డే అండ్ నైట్లో కూడా ఒకే ఒక డే ఉంది. అంటే రెండిట్లో కామన్గా ఏది ఉంటే అదే మన ఆన్సర్. CBMNJU, MNFDRS కామన్గా ఉంది ఏంటి? MNA కదా. అయిపోయింది. ఇది ఒక సర్క్యులర్ అరేంజ్మెంట్ అమ్మా. ముందు కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా నేర్చుకోండి. A, B ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే దీన్ని ఏమని చదవాలమ్మా? లెఫ్ట్ అని చదవాలి. A, B ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే దీన్ని ఏమని చదవాలమ్మా? రైట్ అని చదవాలి. ఇప్పుడు దీన్ని ఏమని చదవాలని చెప్పాను? లెఫ్ట్. అంటే B ఈజ్ లెఫ్ట్ టు ది A. ఎన్ని ప్లేసుల్లో? ఒక ప్లేసు, 2 ప్లేసులు. అంటే B ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ A అని చదవాలి. ఇప్పుడు దీన్ని కూడా B ఈజ్ ఎన్ని ప్లేసుల్లో? ఇక్కడ 1, ఇక్కడ 2. దీన్ని ఏమని చదవాలి? B ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ A అని చదవాలి. ఇది నేర్చుకుంటే చాలు, 1 మార్క్ వచ్చినట్టే. ఇప్పుడు చేద్దాం రండి. 2, 4, 6, 7 ఉన్నారంట. 4 అయ్యారు, 6 అయ్యారు, 7 సరిపోయారు. 4, 6, 7. అయితే వీళ్ళందరూ ఎలా ఉన్నారు? సర్క్యులర్ టేబుల్లో ఉన్నారు. ఫేసింగ్ ది సెంటర్. ఫేసింగ్ ది సెంటర్ అంటే అందరూ సెంటర్ వైపే ఉన్నారని అర్థం. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ P అండ్ E వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ P. చూడండి, ఇక్కడ P తీసుకున్నా. లెఫ్ట్ ఆఫ్ P అంటే ఈ డైరెక్షన్ అన్నాను కదా. ఎంతమంది అంట? 3 అంట. 1, 2, 3 సరిపోయింది. P ఇక్కడ, E ఇక్కడ. 2 డయాగ్రామ్స్ ఎందుకు తీసుకున్నానంటే ఏమన్నా పాసిబిలిటీ వస్తే టైం సేవ్ అవుతుందని. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ M అండ్ A. నేనేం చేయలేను. డయాగ్రామ్లో నాకు PE మాత్రమే తెలుసు. అలాగే L ఈజ్ సిట్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ M చెప్పలేను.
ఎఫ్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ యాజ్ వెల్ యాజ్ ఈ. అయిపోయింది ప్రాబ్లం. ఇది చదవంగానే ఎఫ్ అనేది ఇమీడియట్ నైబర్ అంట. దేనికి? ఏకి ఈకి. సరిపోయింది కదా. అలాగే ఇక్కడ ఎఫ్ ఎక్కడ వస్తే ఏకి ఈకి ఇది ఇలా 2 పాసిబిలిటీస్ వచ్చినాయి. ఇప్పుడు చూడండి, ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ ఎం అండ్ ఏ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది రైట్ ఆఫ్ ఏ. రైట్ అంటే ఈ డైరెక్షనే కదా. 3 పీపుల్ ఉండాలంట ఎంకి ఏకి. 1 2 3 ఇక్కడ వస్తుంది. రైట్ అంటే ఈ డైరెక్షనే కదా. 1 2 3 ఇక్కడ. ఎల్ సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎమ్. మళ్ళీ రైట్ అంటే ఇలాగే కదా. ఇక్కడ ఎల్ వస్తుంది. ఇక్కడ ఈ ఉంది కదా. అంటే ఇది తప్పు, ఇది కరెక్ట్. ఎవరు మిగిలిపోయారు? బి. నన్ను ఏం అడిగాడో చూడండి. హూ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ బి? ఎఫ్. ఎక్కడుంది? ఇదే మన ఆన్సర్. థ్యాంక్ యూ.